అందరికీ నమస్తే అండి. పల్లెటూరులో పట్టమమ్మాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడైతే మేము కల్పూర్కి అయితే వచ్చేసామన్నమాట. మామూలు మొక్కున్నారు. ఇంకా బోర్లు నీళ్ళు పడితే వచ్చి కానుక చెల్లిస్తామని చెప్పి ఇంకా అందుకని చెప్పి అయితే వచ్చేసాం. మా అమ్మ వాళ్ళైతే చీకటితో అయితే బయలుదేరారనమాట. మేమైతే కొంచెం తెల్లారిన తర్వాత అయితే బయలుదేరినాం. కొద్దిగా లేటుగా అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా ఇల్లు అనమాట. మొత్తం కూడా రెంట్ ఇచ్చేస్తారు. ఇంకా గుడికి వచ్చిన వాళ్ళు, నిద్ర చేసే వాళ్ళు ఉంటారు కదా, వారి కోసం అని చెప్పి ఈ ఇల్లులా కట్టేసి అయితే రెంట్కి ఇస్తూ ఉంటారు అనమాట. ఇక్కడైతే ఈ రూమ్ని తీసేసుకున్నారు, అంటే ఈ ఇల్లుని అయితే రెంట్కి తీసుకున్నారు. ఒక రోజుకి మనకి ఒక రోజుకి 1200 నుంచి 1500 వరకు తీసుకుంటారు. ఇది వంట రూము. ఇంకేమో ఇంటి ముందర చూసినారు కదా, 3 తాడి చెట్లు ఉన్నాయన్నమాట. ఇదే ఐడెంటిఫికేషన్. అంటే మేము అడిగాం మా మరిదిని ఎక్కడున్నారని చెప్తే 3 తాడి చెట్లు ఉన్నాయి కదా, ఇంకా అక్కడే ఇల్లు తీసుకున్నాము అని చెప్పినారు. చాలా బాగుంది కదా. ఇక్కడ ఇదైతే బెడ్రూమ్ అనమాట. ఇది హాల్. ఎంతమంది వచ్చినా సరిపోతుంది. ఒక్క రోజుకైతే చాలామంది వచ్చారు. ఒక 20-25 మెంబర్స్ దాకా వచ్చారనమాట గుడి చూడడానికి కోసం అని చెప్పి. ఇక్కడైతే మేము వచ్చంగానే అసలు పొద్దున్నే పొంగల్ కూడా పెట్టేసి ఇక్కడైతే మనకి మటన్ అయితే చేస్తున్నారు. ఇంకైతే చూసినారా, ఓవరాల్ వచ్చేసి ఇల్లు అయితే ఇలా ఉంది. ఇక్కడ మటన్ కూడా మొత్తం కూడా కొంచెం కర్రీ చేసేసారు, కొంచెం ఏమో షేర్వాలాగా పెట్టేశారనమాట. ఇంకా మేము ఈ మధ్యలో పిల్లలు ఎక్కువ వేపేస్తున్నారని చెప్పి ఇక్కడే దగ్గరలో గుడికి అయితే వెళ్తున్నాం. ఈ స్ట్రీట్ మొత్తం చూసినట్లయితే ఆలయాలే ఉంటాయన్నమాట. ఇక్కడ స్వామివారి ఆలయం ఉందన్నమాట, శివయ్య ఆలయం ఉంది. ఇంక ఈ పక్కనే మనకి పోలేరమ్మ గుడి ఉందని చెప్పి స్పెషల్ అని చెప్పినారు. అందుకని చెప్పి వచ్చేసాం. ఎక్కడ చూసినా మట్టే అనమాట. మీరు బాగా గమనించినట్లయితే అసలు ఇసుకే ఎక్కువ ఉంటుంది ఈ ప్రాంతంలో. అలానే ఎండలు కదా, భలే కాలిపోతుంది. అసలు చెప్పులు లేకుండా అస్సలు నడవలేము మనం అయితే. ఇంకా అమ్మవారి గుడికి అయితే వచ్చేసాం. చూసారా, అమ్మవారు పైన అయితే గోపురంలో ఎండపడే విధంగా అయితే ఇక్కడ కట్టున్నారనమాట. ఇంకా అమ్మవారిని కూడా దర్శించుకున్నాం. ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉపాసుల కోసం అయితే మటన్ని ఉప్పు పసుపు వేసేసుకొని ఇలా దారాలకైతే కట్టేస్తున్నారు. మీలో ఎంతమందికి తెలుసు ఉపాసులు అంటే కమెంట్ చేయండి. ఇలా ఉప్పాసలు అంటే ఎండకి బాగా ఎండనిచ్చేసిన తర్వాత కర్రీ అయితే చేసుకుంటుంటారు. ఇక్కడ మా పిల్లలు అయితే రింగా రోజెస్ ఆడుతున్నారు. ఇంకా మా పిన్ని ఏమో మా బుడ్డోడితో మాట్లాడుతూ నవ్వుకుంటున్నారు అనమాట. మా పిల్లలు అస్సలు అనుకోండి, అసలు ఎంత బాగా ఆడుకుంటున్నారో చూడండి. ఒక్క వెకేషన్ వస్తేనే కదా అందరూ కలిసి కూడా చక్కగా ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే వంట రూమ్ ఉంది కదా, ఇక్కడ మా సిస్టరు వాళ్ళందరూ కూడా కర్రీకి సంబంధించినవన్నీ కట్ చేసుకున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయింది కదా, ఇంకైతే అందరూ కూడా కలిసి భోజనం చేసేసారనమాట. అంతా భోజనాలు పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఉప్పాసలు వేశారు కదా, అవన్నీ కూడా ఎండకేస్తున్నారు. ఎందుకంటే మేము ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డే బయలుదేరుతున్నాము. ఇంకా అందుకని చెప్పి మనకి మీట్ అనేది పాడవకుండా ఇలా అయితే ఎండలకు వేసేస్తున్నారు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట. నేను కూడా ఇంతవరకు తినలేదు. బాగా డ్రై చేసేసి ఫ్రై చేసుకున్నా బాగుంటుంది, లేదురా అంటే మనము కర్రీ చేసుకున్నా బాగుంటుందంట. ఇక్కడైతే మేము బయలుదేరేసాము. ఈవినింగ్ అయితే ఈ దగ్గరలోనే బీచ్ ఉందని చెప్పి వెళ్ళాము, కానీ ఒక 45 మినిట్స్ వరకు పడిందనమాట మనకి ఈ బీచ్ చేరుకోవడానికి. ఎందుకంటే ఇంత దూరం వచ్చాం కదా, పిల్లలు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. మనం నైట్ ఉంటున్నాం కదా, ఈవినింగ్ అయితే బీచ్కి తీసుకెళ్దామని చెప్పి తీసుకెళ్ళాము. ఇక్కడ కనిపిస్తున్న చెట్లు అయితే సౌక చెట్లు, ఈ పక్కేమో మనకి దర్భ ఉందన్నమాట. సౌక చెట్లు అంటే తెలుసు కదా, పేపర్ తయారు చేస్తారు కదా, ఆ చెట్లు. పెద్ద చెట్లు అయితే పేపర్ తయారు చేస్తారంట, చిన్న చెట్లు అయితే పొయ్యిలో కట్టలుగా వాడేసుకుంటారంట. ఈ పక్క మనకి పెద్ద మొక్కలు ఉన్నాయి చూడండి, అంటే కసువు కట్టలాగా ఉన్నాయి కదా, అవైతే మనకి దర్భ. మీకు సౌక చెట్లను దగ్గరుండి చూపిస్తాను. కాయలు చూడండి ఏ విధంగా ఉందో. నేను కూడా ఫస్ట్ టైం అనమాట చూడడం. నేను డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు బుక్స్లో చూడడం తప్ప దగ్గర నుంచి చూడలే. ఇక్కడైతే చూసేసాను అనమాట. మీరు కూడా చూసేయండి. ఇది ఏ చెట్టు నాకు తెలీదు, మీకు గనక తెలిస్తే కమెంట్ చేసేయండి. చాలా బాగుంది బీచ్ దగ్గర ఈ చెట్టు వ్యూ అనేది. చూసినారా, బీచ్ అసలు ఎంత బాగుందో. సముద్రం ఆకాశం కలిసినట్టే ఉంది కదా. ఫస్ట్
టైం మా పిల్లల్ని ఇలా తీసుకురావడం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసినారు. అసలు ఈ సౌండ్ కొంచెం దూరంలోనే మనకు అంత బీభత్సంగా అనిపిస్తుంటుంది. ఇక్కడ మా పాప రాగానే వచ్చేసి ఆల్చిప్పలు ఏరుకుంటుంటుంది. టీవీలో చూస్తాం కదమ్మా బీచ్లో ఇట్లా షెల్స్ అనేవి ఏరుకుంటూ ఉంటారు కదా, నేను కూడా ఏరేసుకుంటా అని చెప్పి ఇక్కడ మా కోడలు మా పాప అయితే ఏరుకుంటున్నారనమాట. మా బుడ్డదైతే ఇంకా నీళ్ళల్లో అటు ఇటు, అంటే వాళ్ళని అంత డీప్గా పంపించలేదు, లైట్గా కొంచెం నీళ్ళు కాలుకు తగిలే విధంగా అయితే పెట్టేసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారా నండ్రకాపు హోల్ పెట్టేస్తున్నాయి కదా, ఇంకా వాటిలోకి మా పాప అయితే నీళ్ళు పోసేసి వాటిని తీసుకురావాలి. ఎందుకంటే నేను టీవీలో చూసిన నీళ్ళు పోస్తే బయటకు వస్తుందని చెప్పి అప్పటి నుంచి ఆ ప్రయత్నంలోనే ఉంది. ఎన్నిటి మీద పోసిందో ఒక్కదాంతో రాలేదనమాట. చివరి ఆఖరికి ఒక్కదాంతో అయితే వాటర్ వేయంగానే బయటకు వచ్చేసింది. ఇక్కడ మా కోడలు వచ్చేసి ఒక చేప వచ్చేసిందని అది బతుకుందేమో అని చెప్పి నీళ్ళు వేసి చూస్తుంది, అదైతే చనిపోయింది. ఇంకా మా బుడ్డదేమో ఈ పక్క నీళ్ళల్లో చిన్ని చిన్ని చేపలు ఉంటే వాటిలో కాలు పెట్టేసుకుని ఆడుకుంటుంది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసినారు పిల్లకాయలు అయితే మాత్రం. అసలు అంత బాగా ఎంజాయ్ చేసిన పాప అయితే రానని ఏడ్చిందనమాట. ఇక్కడేమో కనిపిస్తుంది కదా, ఇదేమో నేనేమనుకున్నా శంకులాగా ఉంది కదా, మంచిగా ఉంది అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇది తీసుకునేదాకా మా ఆయన అయితే చెప్పలే. అంటే నేను మా ఆయనకి చెప్పాను అనమాట. తర్వాత ఇదేందబ్బా అనేసానంటే చూసి ఇది నత్త కదా నువ్వు శంఖ అని చెప్పి తీసుకున్నావే అని చెప్పేసి మళ్ళీ అన్నారు. తర్వాత అయితే వదిలేసాం సముద్రంలోనే. ఇంక ఇక్కడ వ్యూ చూడండి, అసలు ఆకాశం పైన ఉన్న సూర్యుడు అయితే అసలు కింద ఉన్న నీళ్ళల్లో అసలు ఎంత బాగా కనపడుతుందో కదా, అంతా ఒకలాగే ఉంది. నాకైతే అసలు ఎంత అద్భుతంగా అనిపించిందో ఈ నేచర్ అయితే చూడడానికి. అసలు ఈ వేవ్ సౌండ్, ఈ వేవ్స్ ఏదో మన జీవితానికి ఒక పాఠం నేర్పించే విధంగా అనిపిస్తూ ఉంటుంది నాకు ప్రతిసారి. ప్రకృతిలోని ప్రతి ఒక్క అందం కూడా మనకు నేర్పించే పాఠమే అని చెప్పి నేను అనుకుంటాను. ఇంకా అయితే మా పాప వాళ్ళు ఇక్కడ పేర్లు రాసేసుకున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ ఒక 6కి అలా మేము బయలుదేరేసాం. చూడండి సన్ చూడండి ఏ విధంగా ఉందో. వెళ్ళిన తర్వాత అమ్మవారిని అయితే దర్శించుకోవాలని అందరూ కూడా స్నానాలు ముగించుకొని అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే అమ్మవారిని ఊరేగిస్తున్నారనమాట. అసలు ఎంత స్పెషల్ ఈ గుడి అయితే, చాలా స్పెషల్. ఎప్పుడైనా దగ్గరలో వెళ్ళినట్లయితే గుడికి వెళ్ళి దర్శించుకోండి, అంతా మంచి జరుగుతుందనమాట. ఇంకైతే మేము వెళ్ళి అమ్మవారిని కూడా దర్శించుకునేసాము. ఇక్కడైతే చూస్తున్నారా పెద్ద చెట్టు అయితే ఉందన్నమాట. అందరు కూడా ముడుపులు కట్టేసుకుంటారు, అందరి కోరికలు కూడా నెరవేరుతుంది. ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూలోకి అయితే వెళ్తున్నాము. నచ్చింది కదా, నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.